మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కేతన్పల్లిలోని మా నివాసంలో జరుగుతున్నటువంటి ఈ మీడియా సమావేశానికి చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరుపైన నమస్కారం తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు కేతన్పల్లి మున్సిపాలిటీలో గడిచిన కొన్ని రోజులుగా ఏం జరుగుతూ ఉందో రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. మీరే ప్రత్యక్ష సాక్షిభూతంగా కూడా ఉన్నారు మీడియా మిత్రులంతా. ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగినాయి. కేతన్పల్లి మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగినటువంటి ఎన్నికల్లో సిపిఐ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి మేము ఇక్కడ పోటీ చేయడం జరిగింది. 15 వార్డుల్లో మేము బీఆర్ఎస్, 7 వార్డుల్లో సిపిఐ కలిసి మేము పోటీ చేసాం. అయితే 22 వార్డులకు గాను 14 వార్డుల్లో మాకు స్పష్టమైనటువంటి తీర్పును కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇవ్వడం జరిగింది. కేవలం 7 వార్డులు మాత్రమే ఈ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది 13వ తేదీ నాడు వచ్చిన ఫలితాలు. అయితే దాని తదనంతరం కూడా భద్రాచలం సీతారాముల వారిని దర్శనం చేసుకున్నామని వెళ్తే అక్కడికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు 8 కార్లలో, పోలీసులు 2 కార్లలో పోయి అక్కడ మా వాళ్ళని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తే ఆ విషయం తెలిసి హైదరాబాద్ నుంచి ఉటావుటిన మేము కొంతమంది బయలుదేరి వెళ్ళి ఇమీడియట్గా మా వాళ్ళని అందరినీ తీసుకొని ఇక్కడికి కేతన్పల్లి నివాసాన్ని తీసుకొని వచ్చి ఇక్కడనే వాళ్ళని ఉంచడం జరిగింది. 16వ తేదీ నాడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటే ఆ రోజు ఇక్కడ ఇంటి నుండే మీ అందరి సమక్షంలో మేము బయలుదేరినాం. కానీ పోలీసులు 2 చోట్ల మమ్మల్ని ఆపి ఇన్ టైంకి కౌన్సిల్ హాల్కి చేరకుండా చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాత్రం వందలాది మందిని మున్సిపల్ కౌన్సిల్ దగ్గరికి వాళ్ళని అక్కడికి పంపించింది. తర్వాత ఎన్నికలు 17వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. 17వ తేదీ నాడు ఆ రోజు కూడా మేము పోలీసు వాళ్ళతో, అధికారులతో మాట్లాడి ఎన్ని వెహికల్స్లో ఎంతమంది పంపించమంటారంటే 3 వెహికల్స్ కౌన్సిలర్లను పంపించండి, 1 వెహికల్ మీరు రండి అన్నారు. కోవలక్ష్మి గారు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు ఈ ఎన్నికల పరిశీలనలు రాలిగా వారు వస్తే నేను ముందు కారులో, వారి కారులో ఉండి మిగతా 3 కార్లలో కౌన్సిలర్లు ఉంచుకొని మేము తీసుకొని పోతూ ఉంటే మా 21వ వార్డు బొబ్బెర స్వర్ణలత గారిని ఏదో కిడ్నాప్ చేసిరని కంప్లైంట్ వచ్చిందని చెప్పి మళ్ళీ మమ్మల్ని అందరిని అక్కడ ఆపారు. బొబ్బెర స్వర్ణలత గారు డైరెక్ట్గా పోలీసు వాళ్ళని అడిగి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు రాసి పిటిషన్ అని అడిగితే మీ అత్తమ్మ గారు అంటే అసలు మా అత్తమ్మకు చదివే రాదు, ఆమె ఎట్లా రాసింది పిటిషను, ఇదంతా బోగసు, తప్పు, వీటిలో చేయొద్దు, నేను నా ఇష్టం కొంచెం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నా గెలిచినని చెప్పి స్పష్టంగా తను చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిగతా 13 మంది కౌన్సిలర్లను పంపించడం, తర్వాత తనను కూడా పంపించడం జరిగింది. కానీ కౌన్సిల్ హాల్ లోపల మంత్రి వివేక్ గారు, వాళ్ళ కొడుకు ఎంపీ గారు ఇద్దరు కూర్చొని మా కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు ఇస్తూ కోట్లాది రూపాయల డబ్బులు ఆఫర్ చేస్తూ ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఏకతాటి మీద ఉండడం జరిగింది. దాన్ని భరించలేక ఒక 2-3 కాంగ్రెస్ కౌన్సిలర్లతో వాళ్ళు మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేయించి గొడవ చేయించి ఎన్నిక వాయిదా పడేటట్టు చేసింది. అయినప్పటికీ కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఎన్నిక వాయిదా వేసుకొని స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ వెళ్ళిపోయిన తర్వాత, ఈ మంత్రి, ఎంపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు వెళ్ళిపోయిన తర్వాత కూడా మా 14 మంది అట్లనే కూర్చొని ఫోరం ఉంది, మాకు మెజారిటీ ఉంది, ఎన్నిక జరగాలని చెప్పి మా వాళ్ళు డిమాండ్ చేసి అయినా మాది అరణ్య రోదన్నే అయింది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన కూడా మళ్ళీ ఒకసారి మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నా. మేము ఇక్కడ మా కౌన్సిలర్లను పంపించి 13 మందిని పంపించి బొబ్బెర స్వర్ణలత గారిని వాళ్ళు ఆపిరు కాబట్టి ఆమెను కూడా ఆ రోజు దగ్గర ఉన్నాం. ఆ సమయంలో మంత్రి వివేక్ గారు, వారి కొడుకు ఎంపీ, 10ల సంఖ్యలో వాళ్ళ కార్లు, వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ కౌన్సిల్ వైపు వెళ్ళడానికి వాళ్ళు వస్తుంటే మేము పోలీసులను అడిగినాం. నేను ఒక మాజీ ఎమ్మెల్యేను, ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ను, జిల్లా పార్టీ అధ్యక్షుని. నా నివాసం కేతన్పల్లి, ఇక్కడనే ఈ మున్సిపాలిటీ. కోవలక్ష్మి గారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే.
మమ్మల్ని మీరు పంపారు, 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపుతారు. మరి మంత్రి గారి కాన్వాయ్ ఇన్ని సంఖ్యలో కార్లు, వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా పంపిస్తారని చెప్పి మేము పోలీసులను ప్రశ్నిస్తే పోలీసులు మా మీద లాఠీ చార్జ్ చేయడం, అటువైపు నుంచి కాంగ్రెస్ వాళ్ళు మా మీద రాలేయడం, గొడవకు వాళ్ళే ప్రేరేపించి మళ్ళీ ఎన్నిక వాయిదా పడాలనేటటువంటి కుట్ర చేసి అక్రమంగా మా మీద కేసులు పెట్టి లోపలనేమో దుశ్శాసన పర్వం చేసింది. మా మహిళా కౌన్సిలర్ల మీద తాగొచ్చినటువంటి ఒకరిద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని ముట్టి చాలా ఇన్సల్ట్ చేసిరు. సో లోపల అట్లా చేసిరు, బయటనేమో మా మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసి, అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళే మా మీద రాళ్ళేసి నానా రభస సృష్టించి వాళ్ళు మా మీద దాడి చేస్తున్న క్రమంలో ఆత్మరక్షణ కోసం మేము ప్రతిఘటిస్తే మా మీద అక్రమంగా 25 మంది మీద దుర్మార్గంగా కేసులు పెట్టి 18వ తేదీ నాడు ఇదే ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు తీసుకొని పోయి అక్కడ ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచడం జరిగింది. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఈ క్యాతన్పల్లి రామకృష్ణాపూర్ SHO వివేక్ తొత్తు, నేను ఇంట్లో లేను, నా ఇంటికి వచ్చి నా ఇల్లు మొత్తం సెర్చ్ చేసినారు. ఎవడిచ్చినా నీకు అధికారం? నేను అడుగుతా ఉన్న రామకృష్ణాపూర్ SIని. సెర్చ్ వారెంట్ లేకుండా నేను జైల్లో ఉన్న సమయంలో నా ఇంటికి వచ్చి సెర్చ్ చేయడానికి, సోదా చేయడానికి మీకు ఎవడ అధికారం ఇచ్చింది? నీ అయ్యే జాయిర్ అనుకుంటున్నావా? అంటే ఎంత దుర్మార్గము! మమ్మల్నే కొడతారు, మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెడతారు, మళ్ళీ మమ్మల్ని జైల్లో పెట్టి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లో సెర్చ్ చేస్తారు. అంటే ఇంత పరాకాష్ఠకు పోయింది వీళ్ళ అధికారం, అహంకారం అనేది, వీళ్ళ దుర్మార్గం అనేది ఎంత పరాకాష్ఠకు పోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ కేసులో లేనటువంటి వాళ్ళు సీనియర్ నాయకులు మా మందమర్రి కానీ, ఆర్కేపీ కానీ, చెన్నూరు కానీ, ఎవరెవరైతే పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో అండ్ అదర్స్ అని పెట్టి వాళ్ళందరి పేర్లు చేర్చుతూ ఇప్పటికి 25 మంది, క్రైమ్ నెంబర్ 40లో 25 మంది, క్రైమ్ నెంబర్ 41లో 25 మంది, ఇట్లా వీళ్ళందరి పేర్లు పెట్టి ఇంకా అండ్ అదర్స్ అని పెట్టిరట. ఇంకెవరెవరి మీద పెట్టాలో వాళ్ళందరి మీద పెట్టుకుంటూ ఇది ఒక ప్రహసనం లాగా, తెలుగు సీరియల్ లాగా దీన్ని నడిపించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్గా ఉండేటటువంటి లీడర్లందరి మీద కేసులు పెట్టి అందరినీ జైళ్ళకు పంపించాలనేటటువంటి దురుద్దేశము, దుర్మార్గం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ మంత్రి వివేక్ గారు చేస్తూ ఉన్నారు. చివరికి ఏమాత్రం సంబంధం లేని పాపం మా గోలక్ష్మి అక్క మీద కూడా కేసు పెట్టి, ఇంతకంటే అన్యాయం ఇంకొంటుందా? ఇంత జరిగింది. చివరికి నన్ను జైల్లో పెట్టిరు. జైల్లో పెట్టినా కూడా నన్ను వదలలే. నన్ను బాగా దోమలున్న రూమ్లో పెట్టిరు. నాకు మంచినీళ్ళు చక్కగా ఇవ్వలేదు, భోజనం చక్కగా ఇవ్వలేదు. నాకు 2 రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలేదు. నాకు చక్కగా ట్యాబ్లెట్ ఇవ్వలేదు. కొంచెం ఫీవరిష్గా ఉంది అంటే వచ్చి చూసే పరిస్థితి లేదు. ట్యాబ్లెట్లు ఇవ్వరు, డాక్టర్లు వచ్చి చూడరు. మొత్తం దోమలు. మేము 7-8 మంది ఆ రూమ్లు ఉంటే 150 దోమలు. అంటే కావాలని చెప్పి మాకు రిస్ట్రిక్షన్స్, నువ్వు గిన్నెనే తిరగాలి, ఇవి ఇదే బ్యారకు, బయట పోవద్దు, న్యూస్ పేపర్లు ఇయ్యరు, పుస్తకాలు తెప్పించుకుంటామంటే దానికి కోర్టు నుంచి పర్మిషన్ కావాలంటారు. చలి బాగా పెడుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే దుప్పట్లు ఇయ్యరు. మా శ్రీకాంత్ అని మా అడ్వకేట్ ఒక 3 రోజుల తర్వాత పాపం ఆయన పోరాటం చేసి నేను కప్పుకోవడానికి కూడా దుప్పటి, దానికోసం మా ఆదిలాబాద్కు చెందినటువంటి శ్రీకాంత్ అనే అడ్వకేటు 3 రోజులు ఫైట్ చేయాల్సి వచ్చింది. 3 రోజుల ఫైట్ తర్వాత నాకు దుప్పటి వచ్చింది లోపల. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత పైశాచికంగా వీళ్ళు వ్యవహరించారు ప్రభుత్వం పెద్దలు. అంతేకాకుండా నాకు మొన్ననే మంచిర్యాల కోర్టు, చెన్నూరు కేసులో కూడా నాకు బెయిల్ రావాలి. చిన్న కేసు కావాలని చెప్పి ప్రభుత్వ పెద్దలు దాంట్లో నాకు బెయిల్ రాకుండా చేశారు. కారణం ఏంటి? నిన్న హోలీ పండగ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. సో ఈ 2 రోజులు కూడా నేను జైల్లో ఉండాలి. అంటే పండగ పూట నా చిన్న కొడుకు పుట్టినరోజు సందర్భంగా కూడా నేను నా కుటుంబ సభ్యులతో ఉండొద్దు, జైల్లో బాధపడాలనేటటువంటి ఒక పైశాచిక ఆనందంతో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ మంత్రి వివేక్ గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. సరే, నేను ఇప్పటికైనా మంత్రి గారిని కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు నన్ను 16 రోజులు జైల్లో పెట్టిర్రు, అనేక రకాల ఇబ్బందులు పెట్టిర్రు, మమ్మల్ని లాఠీ చార్జ్ చేసి కొట్టిర్రు, మా మీదనే కేసులు పెట్టి అక్రమంగా జైళ్ళల్లో పెట్టిర్రు. ఇప్పటికైనా మీ కక్ష తీరింది, ఇప్పటికైనా మీ కడుపు మంట, మీ కళ్ళ మంట చల్లారింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇప్పటికైనా క్యాతన్పల్లి
మున్సిపాలిటీ ప్రజానీకం ఇచ్చినటువంటి ప్రజా తీర్పును గౌరవించమని నేను కోరుతున్నా ప్రభుత్వాన్ని. నేను వేరే గొంతెమ్మ కోరికలు ఏం కోరుతలేదు. ఇప్పటికైనా వివేక్ గారు, రేవంత్ రెడ్డి గారు క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా తీర్పును దయచేసి గౌరవించండి అని కోరుతున్నా. చెన్నూరులో 18 వార్డులలో 11 వార్డులు కాంగ్రెస్ గెలిచింది, మేము 4 గెలిచినాం. అక్కడి ప్రజా తీర్పును మేము హుందాగా గౌరవించినాం. నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని. మరి ఇక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 14 వార్డులు మేము గెలిచినాం, 7వ వార్డులు మీరు గెలిచినాం. మరి ప్రజా తీర్పును మీరు ఇప్పటికైనా గౌరవించాలని చెప్పి నేను మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తూ ఉన్నా. నేను ఇంకొక విషయం కూడా, గతంలో నేను పోలీస్ స్టేషన్లలో మా మీద కేసులైనాయి, మమ్మల్ని అరెస్ట్ చేయబోయే సందర్భంలో మమ్మల్ని జైలుకు పంపిస్తారు అని తెలిసినటువంటి సందర్భంలో నేను ముందే ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినాను. 18వ తారీఖు నాడు మమ్మల్ని జైలుకు పంపించి 17వ తారీఖు నాడు రెండవసారి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి అక్కడ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారము, అదేవిధంగా తర్వాత జరిగినటువంటి ప్రాసెస్, దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని నేను డిమాండ్ చేసిన. జిల్లా కలెక్టర్ కానీ, ఈ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇప్పటిదాకా ఆ వీడియో ఫుటేజ్ ఎందుకు మీరు బయట పెడతలేదు? మా మహిళా కౌన్సిలర్ల పట్ల దౌర్జన్యం చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకోరా? వాళ్ళ మీద కేసులు పెట్టారా? ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నటువంటి వివేక్ గారు ఆ కౌన్సిల్ మీటింగ్లో లేచి ఉపన్యాసం ఇస్తున్నారు, ఇది రూల్స్కి విరుద్ధం. మరి ఆయన మీద కేసు పెట్టారా? మరి ఇక్కడ 144 సెక్షన్ ఉంది, ఇక్కడ గుంపులుగా తిరగొద్దు అని చెప్పి మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసినటువంటి మీరు మరి గుంపులుగా కాన్వాయిలు వేసుకొని మంత్రి గారు పోయింది, మరి వారి మీద కేసు పెట్టారా? మా మీద రాళ్ల దాడి చేసిన కాంగ్రెస్ వాళ్ళు, వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయి, వీడియోస్ వచ్చినాయి, మీ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతున్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టారా? అంటే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? చట్టం విశాఖ ఇండస్ట్రీస్కు, V6కు, వెలుగుకు, వివేక్కు చుట్టమైందా? ఈ ప్రాంతంలో అసలు పోలీసులు మీరు కాకి బట్టలు వేసుకున్నారా, కాంగ్రెస్ వాళ్ళు బట్టలు వేసుకున్నారా? మంచిర్యాల డీసీపీ భాస్కర్ నుంచి మొదలుకొని రామకృష్ణాపూర్ SHO శ్రీధర్ అనిటోన్ దాకా ఏసీపీలు కానీ, CIలు కానీ మొత్తం విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లెక్కనే పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నుంచి మొదలుకొని MRO మందమరి వరకు, ఈ ఎన్నికకు స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరించినటువంటి MRO వరకు వీళ్ళంతా కూడా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లెక్కనే పనిచేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. గతంలో మేము కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎన్నో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, సింగిల్ విండో ఎన్నికలు జరిగినాయి. ఎన్నడూ కూడా ఈ రకంగా ఒక రావణ కాష్టం లాగా ఈ ప్రాంతాన్ని మేము ఎన్నడూ తయారు చేయలేదు. 10 ఏళ్లలో గెలిచే అవకాశం ఉన్న కాడ మేము గెలిచినాం, వేరే పార్టీ గెలిచే అవకాశం ఉన్న కాడ ఆ పార్టీ గెలిచింది తప్ప మేమెన్నడూ కూడా వేరే రకంగా వ్యవహారం చేయలే. ఇంకా దారుణం ఏంది, ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పటికి కూడా వీళ్ళ కళ్ళమంట సల్లార్తలేదు. మా భూమయ్య గౌడ్ గారు 11th వార్డు కౌన్సిలర్, ఆయన ఇంటి మీద సింగరేణి అధికారులు 30 సంవత్సరాలు, వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచి ఉంటున్న ఇల్లు 30 సంవత్సరాలు అయింది వాళ్ళు ఉండబట్టి. ఆయన భూమగౌడ్ గారి ఇంటి మీద పోయి దాడి చేస్తారు సింగరేణి వాళ్ళు. నాకు ఇప్పుడే ఒక వార్త కూడా వచ్చింది, ఇప్పటికీ మా కౌన్సిలర్లు ఎవరైతే 14 మంది ఉన్నారో వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరకు పోయి కౌన్సిలర్ల మీద ఒక పిటిషన్ ఇవ్వరి, బాలకృష్ణని కిడ్నాప్ చేసిందని చెప్పి ఇంకా బతిమలాడుకుంటా పోలీసు వాళ్ళు వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారట, బంధువులు ఇళ్ళ చుట్టూ. మా ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున నన్ను అరెస్ట్ చేసే సందర్భంలో మా కార్యకర్తలు నిరసన తెలిపితే శాంతియుతంగా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి, డీసీపీ అంటాడట, ఏసీపీ అంటాడు, కొట్టుర్రా కొడుకులు నేను. అరే కొట్టిర్రు, ఓకే మంచిది, ఓకే మీ టైం కొట్టిరు కదా, సరే మంచిది, సంతోషం. అదే రోజు 17వ రోజు కూడా మా కార్యకర్తలను కొట్టిరు, 18వ రోజు ఇక్కడ కొట్టిరు. తర్వాత నన్ను హాస్పిటల్ నుండి టెస్టులు చేయించి కోర్టుకు తీసుకుపోయే క్రమంలో మా కార్యకర్తలు అక్కడ నన్ను చూస్తానికి వస్తే అక్కడ లాఠీచార్జ్ చేసి రైబీ చౌరస్తాలో. కోర్టు దగ్గర కూడా అత్యుత్సాహంతో నన్ను జైలుకు తీసుకొని పోయేటప్పుడు అప్పుడు కూడా మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసిరు. సరే ఓకే సంతోషం, బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతుర్రు మమ్మల్ని. సరే ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ వివేక్.
చాలా ఇబ్బంది పెడుతున్నాం. సంతోషం, ఓకే, నో ప్రాబ్లం. సరే, కానీ ఏదేమైనా అంతిమంగా ఒక మాట మాత్రం నేను తెలియజేస్తూ ఉన్నా, ఏది బట్టే పోదు, అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మేమేందో మీరేందో ప్రజల ముందే అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. మేము ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పోళ్ళు. ప్రజలు ఇక్కడ తీర్పు ఇచ్చి ఆల్రెడీ ఎన్నికకి సంబంధించి, అయినా కూడా నువ్వు సైంధవుడిలాగా అడ్డం పడుతూ ఉన్నావు, దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో సరే ప్రజలే మీ విషయంలో ఏం చేయాలో ప్రజలే ఆలోచిస్తారు. నేను మాత్రం అంతిమంగా జిల్లా అధికారులను కోరుతూ ఉన్నా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరుతూ ఉన్నా, పారదర్శకంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరిగేటట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. జిల్లా అధికారుల మీద మాకు నమ్మకం లేదు. వీళ్ళంతా ఆల్రెడీ జిల్లా అధికారులే పేరు మంచిర్యాల జిల్లా అధికారులు, కానీ వీళ్ళంతా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్. విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీసే మంచిర్యాల జిల్లా అధికారులు, పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూలు కానీ ఎవరన్నా కానీ. అట్లా అయిపోయింది, ఏం చేస్తాం. అయినప్పటికీ కూడా ప్రజలు మాకు పూర్తి స్థాయిలో, నేను జైల్లో ఉన్న సందర్భంలో నేను బయటకు రావాలని కోరుకున్నటువంటి ప్రజలందరికీ, మా పార్టీ నాయకులకు, మా కార్యకర్తలకు, మా సోషల్ మీడియా వారియర్స్కి, మీడియా మిత్రులకు, జైల్లో నేను ఉన్నప్పుడు నాకు మనోధైర్యాన్ని కలిపేయడానికి జైలుకు వచ్చినటువంటి మా కేటీఆర్ అన్నకు, హరీష్ అన్నకు, మా మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మా పార్టీ నాయకులకు అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు. నాకు బెయిల్ రావడానికి ఎప్పటికప్పుడు మా లీగల్ టీంతో అటు హైదరాబాద్లో, ఇటు మంచిర్యాలలో, చెన్నూరులో ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ విషయాలు తెలుసుకుంటూ నాకు బెయిల్ రావడానికి లీగల్ టీంని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసిన మా పార్టీ పెద్దలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంతిమంగా నేను మీడియాను కోరుతూ ఉన్నా, ప్రజాస్వామ్యంలో మీరు ఫోర్త్ ఎస్టేటు, మరి కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికను మరి మీరే, వాస్తవానికి మెజారిటీ ఇస్లా మాకు మెజారిటీ ఉంది, 22లో 14 మేము ఉన్నాం. మరి మేము చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యేటట్టుగా మీడియా, ప్రజలు మీరంతా మాకు గట్టిగా మద్దతుగా ఇప్పటిదాకా నిలబడ్డారు. అదేవిధంగా గట్టిగా మాకు వెన్నుదన్నుగా నిలబడాలని కోరుకుంటూ, ముఖ్యంగా నేను మా సిపిఐ సోదరులను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. వాళ్ళు గట్టిగా మాతో నిలబడ్డారు. చివరిదాకా కలిసి పోటీ చేసినాం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అయ్యేంత వరకు కూడా బీఆర్ఎస్తోనే ఉంటామని చెప్పి గట్టిగా కరకట్టే చెప్పి వాళ్ళు కూడా మాతో ఉన్నందుకు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారికి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సోదరులు కలవేన శంకర్ గారికి, అదేవిధంగా జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్ గారికి, టౌన్ సెక్రటరీ మిట్టపల్లి శ్రీనివాస్ గారికి, వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా, వాళ్ళ రాష్ట్ర కమిటీ నాయకులకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించబడాలని చెప్పి మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు గమనించాలని ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏంటన్నా జైల్లో వాళ్ళ మధ్య జరిగిందన్న నిజమా? అసలు జైల్లో ఏం జరిగింది, జైల్లో అనుభవాలు ఏమని చెప్తారు? అంటే నేను ఉండేటటువంటి సీసీటీవీ ఫుటేజ్ పెట్టి నాదంతా రెగ్యులర్గా మానిటర్ చేశారు. సరిగా వాళ్ళకి పైకి వెళ్ళి ఆఫీసర్స్ ప్రెషరు రెస్ట్రిక్ట్ చేసారు. బాగా చెప్పిన గొంతు పోయినా, ఇప్పటికి గొంతుకు కోలుకోలే, గొంతు పోయినా 1-2 days కొంచెం లైట్గా ఫీవర్ వచ్చినా, రకరకాలుగా ఏమున్నా, దోమలు బాగున్నా పెద్దగా ఏం సహకరించాలి, ఇబ్బందులు పెట్టిరు. ఇక అందుకనే కదా వివేక్ ఐ లవ్ యూ చెప్పిన, చాలా ఇబ్బందులు పెట్టినా. ఇంకో మాట కేసులు అన్నారు, కోటా నియంత్రణ పాలనలో ఈ నియోజకవర్గం కొనసాగుతున్నారు, పోలీసుల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు, డీసీపీ స్థానం చేసేవారు. కేసులు ఇక్కడ వరకు అవుతాయా? మీరు ఇప్పుడు ఆరోపణ చేసిన దాంట్లో కేసులు అయ్యే అవకాశం ఉంది? వాళ్ళ చేతిలో లాఠీ ఉంది, నెత్తి మీద టోపీ ఉంది, వాళ్ళ చేతిలో రాజ్యం ఉంది. ఇంకా ఎన్ని కేసులు పెడతారో, ఇంకెన్నిసార్లు మమ్మల్ని అరెస్ట్ చేసి జైళ్ళకి పంపిస్తారో, లాస్ట్కు వివేక్ ఏదో రోజు కోపం సాయంత్రం చంపిస్తారో కూడా తెలియదు, ఏం చేస్తారో తెలియదు. మరి వాళ్ళు అంత జిద్దుగా ఉన్నారు, దీన్ని ఎంత దూరం తీసుకుపోతారో తెలియదు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా మా కౌన్సిలర్లకు సంబంధించిన బంధువుల దగ్గరికి, మిత్రుల దగ్గరికి పోయి వాళ్ళను బాల్కసుమాను కిడ్నాప్ చేసిండు, సిపిఐ వాళ్ళు కిడ్నాప్ చేసిరు అని చెప్పి పిటిషన్లు ఇవ్వని పోలీసు వాళ్ళు పోతున్నారు అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకేముంటుంది? అన్యాయం ఇంకేముంటుంది? చెప్తున్నాడు వాళ్ళ పంచాయతీ తీరలేదు, అందుకనే గొడవ పెట్టుకుంటున్నారు. సిపిఐ బీఆర్ఎస్ వాళ్ళు గొడవ పెట్టుకున్నారు, పదవుల పంచాయతీ తీరలేదని అంటున్నారు. ఒకటి. రెండో అంశం,
నేను ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు, రాకేష్పై జరిగిన కానిస్టేబుల్ రాకేష్పై జరిగిన దాడిలో బాల్కసుమన్ అరెస్ట్ చేసినాను అంటున్నారు. మీరు అడిగిన ప్రశ్నకు రెండు విషయాలు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ అసలు మాకు లొల్లి లేదు. లొల్లి పెట్టుకునే కాంగ్రెస్ సిపిఐ, కాబట్టే సిపిఐ మాత్రం వచ్చింది. రైట్, మేము చైర్మన్, వాళ్ళు వైస్ చైర్మన్, పదవుల పంపకం కూడా క్లియర్. 4 కోఆప్షన్స్లో మాకు 3, వాళ్ళకు 1, అది కూడా క్లియర్. సో మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. ఇక రెండో క్వశ్చన్, ఆయన ఏమన్నాడు, నేనేం కంప్లైంట్ చేయలేదు అన్నాడు. 17వ తేదీ నాడు సాయంత్రం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మంత్రి వివేక్ గారు పెట్టిన ప్రెస్ మీట్ బయటకు తీయండి. మీరు బాల్కసుమన్ మీద ఇమీడియట్గా హత్యాయత్నం కేసు పెట్టాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసిండు మంత్రి గారు. అది నోరా మరి ఏంటి మీరే చెప్పాలి. ఆయననే 17వ తేదీ సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో బాల్కసుమన్ మీద హత్యాయత్నం కేసు పెట్టాలని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం అంతా ఆయన చీతు అని తిట్టేసరికి నేను అల్లే అంటున్నాడు. అదేదో సినిమాలో జోక్ ఉంటుంది కదా, వీడు దొంగతనం చేస్తాడు కానీ దొరికిపోవడం వీడికి అలవాటు అన్నట్టు వివేక్ గారు అంటాడు, మళ్ళీ నేను అనలేదని తప్పించుకుంటాడు. ఆయననే కదా 17వ తారీఖు నాడు అన్నది, మళ్ళీ ఇప్పుడు ఆయననే నేను అనలేదంటే ఎట్లా? కోర్టులో కేసు ఉంది, తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏం నిర్ణయిస్తుందో తెలియదు. దాన్ని బట్టి డేట్ ఎప్పుడు ఇప్పటికి కూడా చూస్తున్నది. ఇంకా పరిస్థితులు అనుకూలంగానే లేవు, ఇంకా రాజకీయ సమీకరణలు మారుతున్నాయనే చర్చ నడుస్తుంది. నెక్స్ట్ నేను ఒక్కటి మాత్రం బలంగా చెప్తా, ఏ రోజు ఎన్నిక జరిగినా చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ, వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీ. మా 14 మంది కౌన్సిలర్లు, 10 మంది బీఆర్ఎస్, 4 సిపిఐ ఇంటాక్ట్ ఉన్నారు, ఫుల్ క్లారిటీతో ఉన్నారు, చాలా క్లియర్గా ఉన్నారు. ఏ రోజు ఎన్నిక పెట్టినా 14 చేతులు మాకు అనుకూలంగా లేస్తాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చైర్మన్ అవుతారు, సిపిఐ పార్టీ వాళ్ళు వైస్ చైర్మన్ అవుతారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బీఆర్ఎస్ నాయకులు గారు, ఇంకా శేఖర్ గారు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రెసిడెంట్, మీడియా అందరికీ నమస్కారం. యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ చేశాం. కావాల్సినటువంటి స్పష్టమైన మెజార్టీ బీఆర్ఎస్ 10, సిపిఐకి నాకు 14 వచ్చింది. 22 స్థానాలలో 14 స్థానాలు మాకుంటే కూడా మరి చైర్మన్ పదవి ఎన్నిక కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆఫ్ చేయించడం అనేది తెలిసింది. అందరూ కూడా, ప్రజలందరూ కూడా దీన్ని గ్రహిస్తూ ఉన్నారు. ఇవాళ స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పుడు ఎన్నిక కాకుండా చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. అంతేకాకుండా మా మహిళా సోదరి మనల్ని కూడా ఆ రోజు కౌన్సిల్లో అవమానపరిచే పద్ధతుల్లో ప్రవర్తించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళ నాయకత్వానికి తగినటువంటిది కాదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనకు తెలుసు, గత 15-20 రోజులుగా అనేక ప్రచారాలు పత్రికలలో కావచ్చు, లేకపోతే అక్కడెక్కడ సోషల్ మీడియాలో కావచ్చు వస్తూ ఉన్నాయి. ఎవరు ఏమైనప్పటికీ కూడా మేము ఆనాడే చెప్పాం, మేము ఏదైతే కలిసి పోటీ చేశామో చివరికంటూ కూడా కలిసే ఉంటాం, భవిష్యత్తులో కూడా కలిసే పనిచేస్తామని కూడా చెప్పాం ఆనాడే. అదే పద్ధతుల్లో ఈ కేతనపల్లి మున్సిపాలిటీలో తప్పనిసరిగా చివరికంటూ మేము కలిసి నిలబడతాం. ఇప్పుడే సుమన్ గారు చెప్పినట్టుగా చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులు కూడా మా 2 పార్టీలకే ఉంటాయి. చైర్మన్గా మేము మొదటి నుంచి కూడా బీఆర్ఎస్కే చెప్పాము. ఇప్పుడు కూడా దానికే కట్టుబడి వారు కూడా వైస్ చైర్మన్ అప్పుడు ప్రకటించారు, సిపిఐకి ఇస్తామని. చాలా సంతోషపడ్డాం. మాకు తక్కువే సీట్లు ఉన్నప్పటికీ కూడా పొత్తు ధర్మంగా వారు ఇస్తున్నందుకు మేము కూడా సంతోషించాం. అట్లనే భవిష్యత్తులో కూడా కలిసి ఉంటామని. అయితే చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, ఒక చిన్న విషయాన్ని సాగ్గా తీసుకొని నాన్ వేరియబుల్
సెక్షన్ పెట్టి సుమన్ గారిని ఇంకా చాలామంది నాయకులని 2-3 సిపిఐ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెట్టారు, నాయకులు కూడా పెట్టారు. పెట్టి ఏంటంటే ఒక భయభ్రాంతులకు గురి చేసి ఈ లోపల కాంగ్రెస్ పార్టీకి డబ్బు ఉంది, అధికారం ఉంది కాబట్టి ఏ విధంగానైనా మభ్యపెట్టి చేజిక్కించుకోవాలనే ఒక ప్లాన్ తోటే ఈ యొక్క కుట్ర చేసి ఈ కేసు పెట్టారు. వాళ్ళు ఈ కేసు కాదు, ఇంకా ఏం చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కలిసే చివరికి అంటూ ఉంటామని చెప్పేసి కూడా మరొకసారి సుమన్ గారు మరి ఇప్పుడు జైలుకు పోయి మన ప్రజల సమస్యలపైనే జైలుకు పోయారు. వారు ఎవరైతే మన రాష్ట్రంలో కావచ్చు మన దేశంలో అన్యాయంగా ఇట్లాంటి కేసుల్లో ఇరికించబడతారో జైలుకు పోతారో వారికి మంచి భవిష్యత్తు ప్రజలు ఇస్తారు. మనం ఆచరణలో అనేక సార్లు చూసాం. ఇప్పుడు కూడా ఈ కేసు వారి భవిష్యత్తుకి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి వారు ఏదైతే సరే 15 రోజులు 16 రోజులు జైల్లో కష్టపడతారు, కష్టం ఉండొచ్చు, కానీ ప్రజల కొరకు వారు జైలుకు పోయారు కాబట్టి మన దేశంలో అలాంటి కేసుల్లో ఎవరినైతే విధించబడతారో వారికి భవిష్యత్తు బాగా ఉంటుందని చెప్పేసి అట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న గోతులో తానే పడ్డదనేది వాస్తవంగా అర్థమవుతూ ఉంది. సరే ఏదేమైనప్పటికీ కూడా మన కేతనపల్లి ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం కట్టుబడి ఉంటే అది ప్రజాస్వామ్యం. దానికి కట్టుబడకుండా దాన్ని అపహాస్యం చేస్తే మాత్రం వారికి భవిష్యత్తు ఉండదనేది తెలియపడుతుంది. అన్నాక కూడా ఇంకా 14 మంది మా కౌన్సిలర్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ మేమే మా కౌన్సిలర్లను కిడ్నాప్ చేసినామని చెప్పి పిటిషన్ ఇవ్వమని ఇళ్ళ పొట్టు తిరుగుతున్నారు పోలీసు వాళ్ళు. ఇక మీకు ఎందుకయ్యా కాకి యూనిఫామ్ పోలీసు వాళ్ళు? ఆ కాంగ్రెస్ బట్టలు కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరిగారు. అవును, ఏమైనా బుద్ధి ఉందా? మీరేం పని చేస్తారు? ప్రజలకు నమ్మకం విశ్వాసం ఉంటుందా వ్యవస్థ మీద? మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క కాకి డ్రెస్ వేసుకున్న పోలీసులకు ఇట్లా పనిచేస్తే ఎట్లా? 14 మంది కౌన్సిలర్లు మాతో ఉన్నారు. మాతో ఉన్నటువంటి మా కౌన్సిలర్ల మీద పిటిషన్లు ఇవ్వమని ఇలా పొట్టు తిరుగుతున్నారట. ఇక ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉంటుందా? నన్ను 16 రోజులు జైల్లో పెడితిరి, మా ఊళ్ళని కొడుతిరి, లాఠీ చార్జ్ చేసి మా మీదనే రాళ్ళు ఎత్తిరి, మా మహిళల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. ఇన్ని జరిగిన తర్వాత మా మూలరాజరెడ్డి గారి కారు ధ్వంసం చేస్తుంది, మా భూమాగౌడ్ గారి ఇల్లు అది కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇన్ని చేసిన తర్వాత ఇప్పటికి కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఏకతాటి మీద ఉన్నారు. మీరిచ్చే బ్యాంకు చెక్కులు, మీరిచ్చే కోట్లాది రూపాయల ఆఫర్లు తిరస్కరించి ఒక్కతాటి మీద ఉంటే ఇప్పటికి కూడా వాళ్ళని కిడ్నాప్ మేము చేసినట్టు ఎవరైనా పిటిషన్లు ఇవ్వరని తిరుగుకుంటూ మళ్ళీ దాంట్లో కూడా ఎఫ్ఐఆర్లు చేస్తారట. వాళ్ళని మేమేదో కిడ్నాప్ చేసినామని మళ్ళీ ఎఫ్ఐఆర్లు చేసి మళ్ళీ మా మీద కేసులు పెట్టి మళ్ళీ కౌన్సిలర్లను ఎత్తుకొచ్చుడు, కౌన్సిలర్లు ఎక్కడున్నారో పోయి వాళ్ళ మీద దాడి చేసుడు, ఈ రకమైనటువంటి చిల్లర వ్యవహారానికి దిగుతున్నారు. నేను మీడియాను కోరుతా ఉన్నా, మీడియా ద్వారా ఈ ప్రాంత ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, ఇంత దుర్మార్గంగా, ఇంత దారుణంగా, ఇంత నిర్లజ్జగా ఇక సిగ్గు శరము మానం మర్యాద అనేటువంటిది వదిలేసి ఇంత బ్లేటెంట్గా పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ కూలీ చేస్తూ ఈ రకమైనటువంటి రాజకీయాలు మంత్రి వివేక్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ గారు చేస్తున్నటువంటి తీరును గమనించమని నేను కోరుతున్నాను. 22లో 14 మందిని గెలిచిన తర్వాత కూడా 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి ఇవాళ మార్చి 4వ తారీఖు దాకా ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత కూడా ఇంకా మా కౌన్సిలర్ల మీద కిడ్నాప్ చేసినామని పిటిషన్లు ఏమని ఇళ్ళ పోటీ తిరుగుతున్నారంటే ఇక వీళ్ళని ఏమనాలి? వీళ్ళకి ఇక నాకు మాటలు వస్తలే, ఏం మాట్లాడాలో మాటలు వస్తలే. ఇంకేమనాలి వీళ్ళను? ఇంత జరిగిన తర్వాత రాష్ట్రం మొత్తం చీతూ అని వీళ్ళను ఉమ్మేసిన తర్వాత కూడా ఇంకా మా కౌన్సిలర్లను 14 మందిని మేమే కిడ్నాప్ చేసినామని చెప్పి పిటిషన్లు తీసుకొని మా మీద కేసులు పెట్టాలని, ఆ కౌన్సిలర్లను ఎత్తుకురావాలనే కుట్ర పోలీసు వాళ్ళు చేస్తుంటే మీరు పోలీసు వాళ్ళ మిమ్మల్ని ఏమనాలి? మీకు ఏమన్నా ఉందా నయా? అసలు డిపార్ట్మెంట్ ఇజ్జత్ తింటున్నారా మీరు కొంతమంది పోలీసు వాళ్ళు? ఒక్క మున్సిపాలిటీ కోసం డీజీపీ శివధర్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా,
మీ పోలీసు వాళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి వ్యవహారాన్ని గమనించండి. మరి ఇది మీకు తెలిసి జరుగుతుందా, మీకు తెలియక జరుగుతుందా? డిపార్ట్మెంట్ పరువు పోతుంది, పోలీసుల పరువు పోతుంది. పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు అయిపోయారు. కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో సిగ్గుమానం పోతుంది. పోలీసు వాళ్ళు జనాలు తిట్టుకుంటున్నారు, అసహించుకుంటున్నారు జనాలు మీ వైఖరి చూసి. ఇంత జరిగిన తర్వాత ఇలా నేను జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నాకు లేటెస్ట్గా అందిన వార్త ఇంకా కౌన్సిలర్ల మీద పిటిషన్లు వాళ్ళ చుట్టాలయో వాళ్ళకి తెలిసిన వాళ్ళో తీసుకొని మేమే మా కౌన్సిలర్లను కిడ్నాప్ చేసినట్టు మా మీద మళ్ళీ కేసులు ఎఫ్ఐఆర్లట. ఇవి అన్యాయం పాడేయాల. ఇంత జరిగిన తర్వాత ఇంకేముంటుంది? ఇక ఎటు పోతుంది ఈ ప్రాంతము, ఎటు పోతుంది రాష్ట్రము, ఏమనుకోవాలి? ఇక నేను కేతన్పల్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇక ఈ మున్సిపాలిటీ ఎన్నికలు మీరే తెచ్చాలి. ఇక మరి నేను ఏం చేయాలి? 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి ఇవాళ మార్చి 4వ తారీఖు దాకా ఇన్ని సంఘటనలు జరిగినాక కూడా ఇంకా సిగ్గు లేకుండా పోలీసు వాళ్ళు మా 14 మంది కౌన్సిలర్లకు సంబంధించి పిటిషన్లు తీసుకొని మళ్ళీ మా మీద కేసులు పెట్టాలని కుట్ర చేసి మా కౌన్సిలర్లను ఎత్తుకరావాలనే ప్రయత్నాలు చేయబోతున్నారంటే ఇక ఈ కేతన్పల్లి మున్సిపాలిటీలో మీరు ప్రజలుగా ఇక్కడ ఇచ్చినటువంటి తీర్పును పోలీసులు కాంగ్రెస్ వాళ్ళు కాలరాస్తుంటే మరి ఇంకో ప్రజా ఉద్యమానికి మనం సిద్ధం కావాల్సిందే. మరి ఏం చేస్తాం? ఇక ప్రజాస్వామ్యంలో నిరసనల రూపంలో, పోరాటాల రూపంలో తప్ప ప్రతిపక్షంగా మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళ చేతిలో రాజ్యం ఉంది, వాళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారు, తుపాకులు ఉన్నాయి, లాఠీలు ఉన్నాయి, అధికారం ఉంది. అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు నియంత, ఇక్కడ ఇంకా చోటా నియంత వివేక్ ఉన్నాడని చెప్పి పోలీసులు ఈ స్థాయిలో పెట్టకపోతే ఇక ఏం చేయాలి? ఇక అర్థం ఉంది. ఇక ఎన్నికలకేమైనా అర్థం ఉంది? నాకు అర్థం కాదు. ఇక ఎన్నికలు ఎందుకు? మరి ఆప్షన్ స్థానాలు కూడా కైవసం చేసుకుంటాం. దాంట్లో ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే ఇప్పుడు నేను జైలుకి వెళ్ళి వచ్చిన సందర్భంలో నన్ను లక్ష్మీపేట దగ్గరకు వచ్చి మా శంకరన్న, రామాడు లక్ష్మణ, వనం సత్యన వీళ్ళంతా అక్కడికి వచ్చి రేపు చంద్రశేఖరన్న అక్కడనే రిసీవ్ చేసుకున్నారు. సీతారామయ్య సార్ ఇప్పుడు వచ్చారు. సో వారు కూడా చాలా క్లియర్గా సిపిఐ బీఆర్ఎస్ కలిసే పోటీ చేసినాం, కలిసే మనం చైర్మన్ వైస్ చైర్మన్ స్థానం కైవసం చేసుకుందామని చెప్పి స్పష్టంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రెస్ మీట్లో కొంచెం ఆలస్యం వచ్చి ఇప్పుడు సీతారామయ్య సార్ మాట్లాడుతున్నారు. చివరికి నన్ను జైల్లో పెట్టిర్రు. జైల్లో పెట్టినా కూడా నన్ను వదలలే. నన్ను బాగా దోమలున్న రూమ్లో పెట్టిర్రు. నాకు మంచినీళ్ళు చక్కగా ఇయ్యలే, భోజనం చక్కగా ఇయ్యలే. నాకు 2 రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలే. నాకు చక్కగా ట్యాబ్లెట్లు ఇయ్యలే. కొంచెం ఫీవరిష్గా ఉంది అంటే వచ్చి చూసే పరిస్థితి లేదు. ట్యాబ్లెట్లు ఇవ్వరు, డాక్టర్లు వచ్చి చూడరు. మొత్తం దోమలు. మేము 7-8 మంది ఆ రూమ్లు ఉంటే 100-150 దోమలు. అంటే కావాలని చెప్పి మాకు రిస్ట్రిక్షన్స్, నువ్వు గిన్నెనే తిరగాలి, ఇగో గిదే బ్యారకు, బయటకు పోవద్దు, న్యూస్ పేపర్లు ఇయ్యరు, పుస్తకాలు తెప్పించుకుంటామంటే దానికి కోర్టు నుంచి పర్మిషన్ కావాలంటారు. చలి బాగా పెడుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే దుప్పట్లు ఇయ్యరు. మా శ్రీకాంత్ అని మా అడ్వకేట్ ఒక 3 రోజుల తర్వాత పాపం ఆయన పోరాటం చేసి నేను కప్పుకోవడానికి కూడా దుప్పటి, దానికోసం మా ఆదిలాబాద్ చెందినటువంటి శ్రీకాంత్ అనే అడ్వకేటు 3 రోజులు ఫైట్ చేయాల్సి వచ్చింది. 3 రోజుల ఫైట్ తర్వాత నాకు దుప్పటి వచ్చింది లోపలికి. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత పైశాచికంగా వీళ్ళు వ్యవహరించారు ప్రభుత్వ పెద్దలు. అంతే హలో